నమస్తే అందరికి, నేను మీ లీడర్ టీవీ అఖిల్. సీఎం కు కొత్త హెలికాప్టర్ కిరాయి నెలకు 5 కోట్లు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఎందుకయ్యా 5 కోట్లు పెట్టి హెలికాప్టరు? ఇప్పుడున్న సరిపోతలేదా? ఇంకోటి ఎందుకు కిరాయి? మనకు ఇప్పటికే అప్పులలో ఉన్నది తెలంగాణ అని అంటారు. అదే అప్పులు ఇంకా ఎక్కువ వేద్దామని చూస్తున్నారు. ఏంది మొత్తం ప్రజల మీద భారం వేద్దామని ఫిక్స్ అయినారు కదా. అత్యాధునిక ఎయిర్ బస్ 160 కిరాయి తీసుకునేందుకు సర్కార్ ప్రతిపాదన. ఏందయ్యా ఇది? మీకు ప్రతిపాదనలు ఎందుకు? ఈ హెలికాప్టర్లు ఎందుకు? చేసుకోవచ్చు కదా. ఉన్నదాన్ని అడ్జస్ట్ చేసుకునేందుకు సరిపోదా? ఏమన్నా మీ ఇంట్లోకేంచి పెడుతురా పైసలు? మీ ఇంట్లోకేం తెస్తే తెలుస్తుంది కదా మీకు. ప్రజల మీద ఎందుకండి రుద్దుడు? బాధుడు. మొత్తం రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేవని సాకు చెబుతూ 6 గ్యారెంటీలకు 2.5 ఏళ్లుగా రేవంత్ రెడ్డి సర్కారు ఎగబెడుతూ వస్తుంది. 6 గ్యారెంటీలు అన్న చక్కగా చేయండి అయ్యా. 6 గ్యారెంటీలు ఎగబెడుతున్నారు. ఇప్పటికీ 6 గ్యారెంటీలలో ఒకటి ఫ్రీ బస్సు ఒకటి చేశారు. అన్ని అప్పులు చేసుకుంటానే వెళ్ళండి. ప్రజల మీద బాధుడు. ఇప్పటికే 4 లక్షల కోట్లు పైగా ప్రభుత్వం అప్పు చేసింది. ఇప్పటికే 4 లక్షలంట. 4 లక్షల కోట్లు ఆషామాషి కాదు కదా. మీ ఇంట్లోకి తెస్తేనే కదా తెలిసేది. మొత్తం ప్రజలే పోయిన ప్రభుత్వం అప్పు చేసిందని చెప్తారు. ఇప్పుడు మీరు అప్పు క్లియర్ చేస్తుర్రా, అప్పు చేసుకుంటా వెళ్తుర్రా? అప్పు చేసుడు కాదు, తెలంగాణని డెవలప్మెంట్ చేసుడు ముఖ్యం మనకు. ఇది సరిపోదన్నట్టు మరో భారం నెత్తివేసుకుంటుంది. కొత్త హెలికాప్టర్ను అద్దెకు తీసుకోవాలని రేవంత్ రెడ్డి సర్కార్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. మీ ఇంట్లోకి తెచ్చినట్టు ఈ మంత్రులు ఎట్లా సలహా ఇస్తారు? ఈ సలహాదారులు ఎట్లా ఇస్తారో మీకే తెలియాలయ్యా. ఏంది ఇది ఇచ్చుడు? మీ గురువు చంద్రబాబు నాయుడు గారు వాడుతున్నాను, నువ్వు వాడుతున్నావు ఏంది? గురువు లెక్క శిష్యుడు అన్నట్టు. గురువుని మించిన శిష్యుడు అవుతావో లేకపోతే గురువుని మించిన శిష్యుడు అవుతావో మీకే తెలియాలి రేవంత్ రెడ్డి గారు. ఇప్పటి వరకు దేశం రాజకీయ నాయకుల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఉపయోగిస్తుండగా వ్యాపారవేత్తలు ముఖేష్ అంబానీ అంటే ఆయనకు పైసలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎన్నైనా చేస్తాడు. చంద్రబాబు నాయుడు ప్రజల మీదే వేస్తుండు, నువ్వు ప్రజల మీదే వేస్తున్నావు. ఎయిర్ బస్ హెలికాప్టర్ 160 విలువ 180 కోట్లు. ఒక్కడికైతే కాదు కదా. ఇప్పుడు కొందరు జీతాలు ఇస్తలేరయ్యా. మీరు మొన్న 2 రోజుల కింద అనుకుంటా అంగన్వాడీలకు జీతాలు వేయలేరు. సర్పంచ్ ఎలక్షన్లు పెట్టిరు, సర్పంచ్లకు జీతాలు ఇస్తలేరు. సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేద్దామని అప్పులు చేసిర్రు. నువ్వు శాలరీ వేస్తేనే కదా ఆ అప్పులకు మిత్యాన్న కట్టుకుంటారు. శాలరీ అనే చేస్తే కదా. ఇవన్నీ కొంటాయి ఎందుకు? నీ జల్సాల కోసమా? మేము ఎన్నుకున్నది నీ జల్సాల కోసమే ఎన్నుకున్నది. అలాగైనా జీతాలు వేయరు కదా. రిటైర్ అయిన వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి. ఆయాలకు ఇస్తలేరు, టీచర్లకు ఇస్తలేరు. అంగన్వాడీ సెంటర్లలో టీచర్లు లేక ఆయాలు ఉన్నారు. అది కాంట్రాక్ట్ అయినా పెట్టండి, లేకపోతే జాబ్లన్నీ ఇవ్వను కదా. దీనికి అదనంగా కొన్ని ఖర్చు ఉంటాయి. ఆ హెలికాప్టర్ 180 కోట్లట. దానికి అదనంగా కొన్ని ఖర్చులు ఉంటాయి. అది మొత్తం కలిపితే 200 కోట్లు. ఏందయ్యా ఇది మీది? మీ ఇష్టరాజ్యంగా మారిపోయింది కదా. ప్రజలంటేనే చులుకున అయిపోయారు. గంటకు 10 లక్షలు నెలాఖరికి చెల్లించాలి. కొంటే దాని నిర్వహణ భారం పడుతుందని ఇంకా లీజుకు తీసుకుంటారు. పైలట్లు కావాలి, వర్కింగ్ కావాలి, ఇతర సిబ్బంది నియామకాలను బట్టి అందుకే అద్దెకే తీసుకుంటున్నారు. అద్దెకి తీసుకున్నా కొన్నా ప్రజలకే కదా అయ్యా. ప్రజలకే భారం. మీకు ఏమి ఒంటికి పట్టది. వర్షాలు పడుతుంటే వాటర్ వస్తున్నాయి మొత్తం హైదరాబాద్లో. అది చూడండి కదా. ఎందుకు ఇది హెలికాప్టర్? పాత హెలికాప్టర్ ఉంది కదా. పాత హెలికాప్టర్ ఖరాబ్ అయితే చేపించుకోవాలి. కొత్తది ఎందుకు? ఆషామాషి కాదు కదా 5 కోట్లు అంటే. అది ఉపయోగించకపోయినా నెల వచ్చే వరకు 5 కోట్లు చెల్లించాలి. 2-3 రోజులకు ఒకసారి ఢిల్లీ ప్రయాణం అంటారు. మొత్తం కలిపితే ఏడాదికి 60 కోట్లట అద్దె. 60 కోట్లు. ప్రజల వల్లనే మనం ఎన్నికైనాము, అందుకే ఈ సీట్లో కూర్చున్నాము, సీఎం సీట్లో అని ఒక గుర్తు పెట్టకండి. మంత్రులకు పాత హెలికాప్టర్ అదే వాడుకోవచ్చు కదా. నువ్వు కూడా వాళ్ళకొకటి మీకొకటి. అదానికి కట్టాలి, దీనికి కట్టాలి. ఏమనుకుంటున్నారు? ప్రభుత్వం ప్రజల్ని పిచ్చోళ్ళు అనుకుంటుర్రా? ఏమనుకుంటుర్రు? అదే కదా వాడుకుంటే అయిపోతుంది కదా. ప్రతి ఒక్కటి ఎందుకు? ఉన్న కాలాలు ఈడ తిరుగురి. ఇప్పుడు వాడుతున్న హెలికాప్టర్ని లీజ్ అనేది పొడిగించాలన్నట్టు. ఇంకా అదే నువ్వు తీసుకునే బదులు దాన్ని పొడిగించుకొని అదే యూజ్ చేసుకుంటూ అయిపోతాయి కదా. ఒకటేసారి అందరు వెళ్ళిపోరు కదా. మీరు వెళ్ళినప్పుడు మంత్రులు కాళ్ళలో తిరుగుతారు కదా. ఇప్పటికైనా కళ్ళు తెలుసుకొని ప్రజల గురించి ఆలోచించండి. ప్రజలు బాగుపడితేనే తెలంగాణ బాగుపడుతుంది.